హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇంకా పొద్దున్న లేచి పూజ చేసేసుకున్నానండి. దేవుడికి దీపం పెట్టేసుకొని ఇంకా హారతి ఇచ్చేసాను. సో ఇంకా పూజ అయిపోయింది కదా. పిల్లలకి బ్రేక్ఫాస్ట్కేమో దోశలు వేసాను. వాడికి లంచ్ బాక్స్కేమో టమాటా రైస్ చేసి పెట్టేశానండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. సో క్లీనింగ్ మొత్తం చేసేసుకున్నాను. ఇంకా బయట మొత్తం తుడుచుకొని సింపుల్గా నా స్టైల్లో సింపుల్ డిజైన్గా ముగ్గు వేసేస్తున్నాను. సో రౌండ్ ఆఫ్ పెట్టేసి ఇంకా ఎప్పటిలాగా నార్మల్ డిజైన్సే వేసాను సింపుల్గా. సో నేను హెయిర్కి ప్యాక్ అనేది చూపెట్టాను కదండి. ఒక షార్ట్లో హెయిర్ ప్యాక్ అనేసి మీకు చూపెట్టాను. అది ఒక వీకెండ్లో ఒక 2 times పెట్టుకుంటే కన్ఫామ్గా హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోతుంది. కంపల్సరీ తగ్గిపోతుందండి. ఇంకా నేను కలోంజీ సీడ్స్తోన హెయిర్ ఆయిల్ కూడా ట్రై చేశాను. నేను ఫస్ట్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫస్ట్గా నేను పర్సనల్గా కలోంజీ ఆయిల్ అండ్ హెయిర్ ప్యాక్స్ 1 month యూస్ చేశాక రిజల్ట్ వచ్చాకే మీకు చెప్తున్నాను. నాకు ఈ లాస్ట్ 6 months నుంచి ఫుల్ హెయిర్ ఫాల్ అయ్యింది. చాలా అంటే చాలా జుట్టు పోయింది. సో దాన్ని ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం కంట్రోల్ చేస్తున్నాను. వీకెండ్కి 2 times ఆయిల్ పెట్టుకొని 1 time హెయిర్ ప్యాక్ అలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యింది, కానీ ఇంకా హెయిర్ పెరగలేదు. సో ఇంకా పెరగడానికి కూడా ఒక 6 months 7 months అలా టైం తీసుకుంటుంది. ఇది మనం ఈ ప్రాసెస్ రెగ్యులర్గా యూస్ చేస్తే మాత్రమే మనకి రిజల్ట్ వస్తుంది. వీకెండ్లో 1 time పెట్టుకొని 1 time మర్చిపోయి అలా స్కిప్ చేస్తే మాత్రం రిజల్ట్ అయితే రాదు. నేను ఒక 1 month నుంచి ట్రై చేస్తున్నాను. నాకైతే ఇప్పటికీ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయ్యింది. సో ఉంటే చాలు అని అనుకుంటున్నాను నార్మల్గా. సో ఇది హెయిర్ ఆయిల్ అండి. కలోంజీ సీడ్స్ తీసుకొని కలోంజీ సీడ్స్ని మిక్సీకి పట్టేసుకొని మెత్తగా ఒక బౌల్లో వేసేసుకోవాలి. మొత్తాన్ని మిక్సీకి పట్టుకొని బౌల్లో వేసేసుకున్నాను. ఇందులోనికే సో హెయిర్ ప్యాక్ కూడా చెప్పాను కదండి, కలోంజీ సీడ్స్తోనే అందులో పెరుగు వేసి ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్ వేసేసి హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలనేసి. మెంతులు కూడా మిక్సీలో వేసుకొని ఈ మెంతులను కూడా మిక్సీకి పట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ కొంచెం మెంతులు వేసాను. సో బరకగా అయితే మెత్తగా అయితే కాలేదు. సో మళ్ళీ నేను మిక్సీకి వేసాను కదండి, దాన్ని జల్లెడ పట్టి ఇంకా మెత్తగా వచ్చింది. మొత్తము ఆయిల్లో వేసాను. సో ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి, అంత మెత్తగా అయితే కాలేదు. కానీ నేను మళ్ళీ దీన్ని జల్లెడ పట్టేసుకొని మెత్తగా చేసుకొని బరకది పక్కన పెట్టేశాను. సో ఇక్కడ ఇంకా కలోంజీ సీడ్స్ పౌడరు, మెంతుల పౌడర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. రెండింటిని పౌడర్ చేసుకొని ఇక్కడ నేను డబల్ బాయిల్ మెథడ్లో చెప్తున్నానండి. వాటర్లో పెట్టేసి ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అంటే కోకోనట్ ఆయిల్లోనే పెట్టేసుకోవాలి అన్నట్టు. ఇంకా నా దగ్గర కోకోనట్ ఆయిల్ లేదనేసి కోకోనట్ ఆయిల్లోనే కలవంద అది ఉంటుంది కదా, అది ఉంది. ఇంకా ప్లెయిన్ది ఉంది కదా అనేసి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఫస్ట్ ఒక 2 minutes అలా ఆయిల్ని బాయిల్ చేస్తున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం బాయిల్డ్ అయిపోయింది. సో అందులోనికి 2 tablespoons కలోంజీ సీడ్స్ పౌడర్ వేస్తున్నాను. కలోంజీ పౌడర్ని వేస్తున్నాను. సో 1 spoon మెంతి పౌడర్ వేస్తున్నాను. సో రెండింటిని మిక్స్ చేసుకొని ఒక 5 minutes అలా ఆయిల్ మొత్తాన్ని మరగబెట్టేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. డబల్ బాయిల్ మెథడ్లో లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోవద్దు. సో ఆల్మోస్ట్ ఇంకా ఆయిల్ బాయిల్డ్ అవ్వడానికి ఇంకొక 5 minutes అలా టైం పడుతుంది. ఇంకా మధ్యలో దాన్ని ఆయిల్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనము 2 పౌడర్స్ వేసాం కదా, అవి మిక్స్ కావాలి. మిక్స్ అయ్యేసి మొత్తం ఆయిల్లో ఉంటుంది కాబట్టి మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. సో ఇంకా ఆయిల్ మొత్తం రెడీ అయిపోయింది అండి. ఇంకా బాయిల్డ్ అయిపోయింది ఆయిల్ కూడా.
సో ఇంకా తీసి కింద పక్కన పెట్టేశాను. సో చేత్తోన తీద్దామంటే ఫుల్ కాలుతుంది. ఇంకా చేత్తోన తీయకుండా ఇంకా బట్ట పట్టుకొని తీసి కింద పెట్టేశాను. సో ఆయిల్ మొత్తం చల్లగా అవ్వాలి. సో ఇలా నేను మిక్స్ చేసేస్తున్నాను చూడండి. ఇది మాత్రం కన్ఫామ్గా అండి, వీకెండ్కి 3 టైమ్స్ ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, కొంచెం వెంట్రుకలు కూడా పెరుగుతాయి, ఒత్తుగా కూడా వస్తాయి. సో ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం చల్లగా అయ్యింది. ఇందులోనికి విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఇప్పుడు ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే లేవు. సో నేను తర్వాత వేసేసుకుంటాను. ఇంకా ఇలా గాజు బౌల్లోనే వేసానండి. నేను గాజు బౌల్లో వేసుకొని ఎండకి ఒక 5 డేస్ అలా ఎండకి పెట్టేసుకోవాలి. సో మా దగ్గర బాల్కనీలో ఎండ ఉండే ఇంకా ఎండలో పెట్టేసుకున్నాను. సో పర్సనల్గా నేను యూస్ చేసి మీకు చెప్తున్నానండి, యూస్ చేయకుండా అయితే చెప్పడం లేదు. నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, లైట్గా వెంట్రుకలు పెరగడము, ఒత్తుగా రావడం కూడా స్టార్ట్ అయ్యింది. సో ఉన్నాయి నాకు కొన్ని, నేను చెప్పాను కదా ఫుల్ హెయిర్ ఫాల్ అయిన ఆ హెయిర్ మొత్తం పోయింది అనేసి. ఇంకా ఉన్న దాంట్లోనే ఇంకా కేర్ తీసుకుందాం అన్నట్టు నేను ఇలా మీకు తీసుకొని ఇలా మొత్తం ఆయిల్ పెట్టేసుకొని మీకు ట్రై చేసి చెప్తున్నాను. నేను ట్రై చేసి మాత్రమే చెప్తున్నానండి, నమ్మండి. నేను కూడా ఇది యూట్యూబ్ ఛానల్లోనే చూసి ట్రై చేశాకే మీకు చెప్తున్నాను. నేను కూడా యూట్యూబ్ ఛానల్స్లోనే చూశాను. 100%కి 100% వర్క్ అవుతుందండి. నేను చెప్పింది నిజం, ట్రై చేయండి.